దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ప్రాణం పోతున్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేనటువంటి ఒక మహా భక్తుడి యొక్క విశ్వాసాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఈరోజు సమాజంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రాణం కంటే విలువైనది ఈ లోకంలో మరొకటి లేదు. ప్రాణాన్ని ప్రేమించుకోలేనటువంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు. తన దేహాన్ని కాపాడుకుంటూ ఉంటారు. తన శరీరం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి మానవుడు కూడా నిత్యము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు పెట్టే పరీక్షలు మనం నిలువబడుతున్నామా, నిలవబడట్లేదా? దేవుడు మన విషయంలో నా బిడ్డ విశ్వాసంలో స్థిరంగా నిలవబడతాడా లేదా అని కొన్ని సందర్భాల్లో దేవుడు మన విషయంలో కొన్ని పరీక్షలు అనేవి పెడుతూ ఉంటాడు. ఇలాంటి పరీక్షల్లో మనం ఏ విధముగా నిలువబడి ఉంటున్నాం అన్నదే ప్రశ్న. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే ఒక భక్తుడి గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి తన జీవితంలో సమస్తము కూడా కలిగినటువంటి వాడు. ఆస్తి, ఐశ్వర్యము, సంపద, పనివారు, అలాగే మరి గర్భఫలాలు, మరి ఎంతో సంతోషంగా జీవిస్తున్నటువంటి యోబు జీవితంలో అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు అనేవి రావడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో యోబుకి కలిగినటువంటి శ్రమలు విషయంలో సాతానుడితో మరి దేవుడు మాట్లాడుతూ ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల విషయంలో కూడా దేవుడే మరి యోబు జీవితంలోనికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే యోబు మీద దేవుడు ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. నా బిడ్డ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నా బిడ్డకి ఎన్ని సమస్యలు ఎదురైనా నా పక్షంగా నా కుమారుడైనటువంటి యోబు నిలువబడతాడు అని ఎంతో దృఢమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి గతించినటువంటి మరి వాక్యాల్లో మనం ధ్యానించుకుని ఉన్నాం. మరి దేవుడు ఆ యొక్క సాతానికి ఆ యొక్క పర్మిషన్ ఇవ్వడం, మరి తనకు కలిగినటువంటి ఆస్తి పోయింది, అలాగే కుమారులు మరి ఒకే దినమందు వారందరూ కూడా మరణించడం మరి చూసి ఉన్నాం. ఇలాంటి సందర్భంలో కూడా యోబు దేవుని యందు నమ్మికను కలిగి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మరి నోటి మాట ద్వారా కానీ మనసులో కానీ యోబు ఎలాంటి పాపము కూడా చేయలేనటువంటి ఒక గొప్ప విశ్వాసగా మనకి కనబడుతూ ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భాల్లో ఈ యోబు గ్రంథము 2వ అధ్యాయంలో మరొకసారి మరి సాతానుడు అలాగే దేవుడు వీరిరువురి మధ్యన జరిగినటువంటి సందర్భం కానీ ఆ యొక్క సంభాషణ కానీ మనం చూసినట్లయితే మరి సాతాను మరి ఈ యొక్క పరలోక రాజ్యంలో మరి దేవదూతలు అక్కడ మరి కలుసుకొని అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క మీటింగ్లోకి మరొకసారి వెళ్ళినట్లుగా మనకి యోబు గ్రంథము 2వ అధ్యాయంలో మనకి కనపడుతున్నది. చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. అంటే మొదటిసారి మరి దేవదూతలు మరి అక్కడ దేవుని సన్నిధిలో నిలువబడి దేవుణ్ణి స్తుతించే మరి పరిస్థితుల్లో అపవాది ఆ పరలోకంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క మీటింగ్లోనికి వెళ్ళాడు. ఇక్కడ 2వసారి కూడా ఈ 2వ అధ్యాయంలో కూడా మరి దేవదూతలు మరి యెహోవా సన్నిధిని నిలిచి మరి దేవుని నామాన్ని మహిమపరిచే ప్రక్రియలో మరి వారితో పాటు కూడా అపవాది కూడా దేవుని సన్నిధికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మందిరంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినే స్థితిలో ఉంటున్నారా అంటే ప్రశ్నే. ఎందుకంటే ఈరోజు సాతానుడు మరి ఎవరో ఒకరిని మరి ఉపయోగించుకొని సంఘాల్లో భేదాభిప్రాయాలు కానీ లేకపోతే మరి ఆత్మీయంగా ఉన్నటువంటి మరి విశ్వాసుల విషయంలో వారిని ఆత్మీయంగా బలపడకోకుండా వారిని లోకం వైపు లాగే ప్రయత్నాలు అనేవి అపవాది మనుషుల్ని ఉపయోగించుకునే వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనమందరము కూడా
మరి మెలకువగా ఉండాలి. మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్థితిలో మనం ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది. మరి దేవుడు అడుగుతున్నాడు, యెహోవా మరలా అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకు ఇక్కడ పని ఏంటి అని అపవాదిని మరొకసారి దేవుడు అడిగినప్పుడు అపవాది చెప్తున్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే సాతాను యొక్క ఆలోచనలు కానీ, సాతానుడి యొక్క తలంపులు కానీ, వాడికి ఒక పని అంటూ కానీ మరొకటి కానీ ఏమీ ఉండదు. వాడికి ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే, భూమి మీద ఏ విశ్వాస అయితే బలపడుచు ఉన్నాడో, భూమి మీద ఏ మనిషి అయితే దేవుని దగ్గరికి వెలుచు ఉన్నాడో, దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నాడో, వారిని ఏదో రకంగా మరి లోకంలోనికి లాగాలి, ఏదో రకంగా ఆత్మీయంగా వారిని బలహీనపరచాలి అనే ఒక ఉద్దేశంతో సాతాను ఎప్పుడూ కూడా ఈ భూమి మీద తను తిరుగుచూ ఉండడం అనేది మనకి కనబడుతుంది. ఇలాంటి సందర్భంలో మరి దేవుడు మరి యోబు విషయంలో మరి మాట్లాడుతున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి. అంటే యోబుని దేవుడు ఎలా సంబోధిస్తున్నాడు? సేవకుడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవునికి సేవకుడుగానే ఉండాలి. మనల్ని తగ్గించుకుని దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలుగానే ఉండాలి. కానీ మనకున్న ధనాన్ని బట్టి హెచ్చించుకోవడం కానీ, మనకున్నటువంటి ఆస్తిని బట్టి, మనకున్నటువంటి అధికారాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి హోదాను బట్టి కానీ, మనకున్నటువంటి పరపతిని బట్టి కానీ, కుటుంబాలను బట్టి కానీ ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకునే స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా సేవకుడైనటువంటి యోబు సంగతి ఆలోచించితివా? అంటే యోబు ఈ లోకంలో మరి తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు, తన క్రియలను కాపాడుకున్నాడు, తన యొక్క హృదయాన్ని కాపాడుకున్నాడు, తన యొక్క మనస్సును తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి ఒక గొప్ప భక్తుడి కింద యోబు మనకి కనబడుతున్నాడు. అందుకే అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఈ యొక్క మాటలు లోకంలో ఉన్నటువంటి మనుషులు చెప్పట్లేదు, కానీ స్వయంగా దేవుడే యోబు విషయంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. కాబట్టి అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనము కూడా దేవుని యొద్ద నుండి పొందుకునే అంత విశ్వాసులుగా మనము కూడా ఎదగాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. అంటే కుటుంబం మరి కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తనకున్నటువంటి పనివారిని కోల్పోయాడు, తనకున్నటువంటి సమస్తాన్ని కూడా కోల్పోయినప్పటికీ కూడా యోబు చేస్తున్నటువంటి పని ఏంటంటే మరి ఇంకనూ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ఇంకనూ దేవుని మీద ఒక నమ్మికను కలిగి జీవించినటువంటి వ్యక్తిగా యోబు మనకి కనబడుతున్నాడు. ఇప్పుడు అపవాది అంటున్నాడు, అంటే ఇంకా ఇంకా గాయపరచాలి, ఇంకా పతన స్థాయికి ఒక మనిషిని తీసుకుని వెళ్ళిపోవాలి, ఏం జరిగినా సరే మరి ఒక వ్యక్తిని తన వైపు తిప్పుకోవాలి అని సాతాను ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత స్థితిలోనే ఉన్న వ్యక్తినైనా సరే పడగొట్టడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలను అపవాది చేస్తూ ఉంటాడు. అందుకే అపవాది అంటాడు, ఇంకా అంటున్నాడు, చర్మము కాపాడుకున్నట్టుకు చర్మాన్నిచ్చావు, ప్రాణాన్ని కాపాడుకున్నట్టుకు మరి కలిగినది యావత్తు నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని. అంటే నువ్వు మొదటిసారి ఆస్తి మీద సాతానుడు కొట్టాడు, రెండవసారి కుటుంబం మీద కొట్టాడు, ఇది మూడవసారి తన ప్రాణం అంటే తన దేహం మీద ఇక్కడ సాతాను మరి తన యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని ఎదుట ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. నువ్వు చర్మాన్నిచ్చావు, మరి అలాగే తనకి కావలసినటువంటి సమస్తాన్ని కూడా ఇవ్వడానికి నరుల్ని మరి యోబుకు దయచేసావు, మరి తనకి చక్కటి ఆరోగ్యాన్ని నువ్వు ఇచ్చి ఉన్నావు కనుక మరి ఇంకనూ నిన్ను స్తుతిస్తున్నాడేమో బహుశా, నిన్ను ఆరాధిస్తున్నాడేమో బహుశా. ఒకవేళ నువ్వు గనక ఇంకొకసారి నాకు అనుమతిస్తే గనక మరి తన శరీరం మీద నేను కొడతాను, తన శరీరాన్ని, తన దేహాన్ని, తనకున్నటువంటి ఆ ఆరోగ్యం మీద నేను ఒక్కసారి మొత్తుతాను, అప్పుడు నీ ముఖము మీదే నిన్ను దూషిస్తాడు,
నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు నీ బిడ్డ అని ఇక్కడ అపవాది తెలియపరుస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. ఈరోజు అపవాది చాలా తెలివైన వ్యక్తి. ఏ వ్యక్తిని ఎలా కొట్టాలి, ఏ వ్యక్తిని ఎలా మరి దేవుని నుండి దూరం చేయాలి అనే సమస్త విషయాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి సాతాను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని అనుమతి లేకోకుండా సాతాను కూడా ఏ పని కూడా చేయలేడు. ఎలా ప్రాణాన్ని తీసే అంత అధికారము ఈ లోకంలో సాతానుడికి లేదు అనే విషయాన్ని ప్రతి విశ్వాసి కూడా గమనించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాడు. అంటే ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళితే గనక మరి మామూలుగా ఉండదు. ప్రాణాన్ని గనక నువ్వు ముట్టుకుంటే నీకు అధికారము, నీకు రైట్స్ అనేవి లేవు అని చెప్పేసి ఇక్కడ సాతానుడితోటి ఈ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే తన పని అయిపోయింది. వెంటనే ఆ సన్నిధిని విడిచిపెట్టేశాడు సాతాను. సన్నిధిని విడిచిపెట్టి మరి ఎక్కడికి వచ్చేసాడు? యోబు దగ్గరకు వచ్చేసాడు. యోబు దగ్గరకు వచ్చి సాతానుడు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులు గనక మనం చూసినట్లయితే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధల గల కురుపులతో యోబును ముత్తెను. అంటే తన శరీరం మీద ఇప్పుడు సాతానుడు మరి మొత్తుని వెంటనే అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా మరి కురుపులతోటి మరి శరీరం అంతా కూడా పాడైపోయినట్లుగా మనకి కనబడుతున్నది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవుని మీదే ఆధారపడ్డాడు, దేవునితోనే ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడంటే యోబు ఆ కలిగినటువంటి ఆ కురుపులను బట్టి, ఆ కురుపుల వల్ల వచ్చే ఆ మంట, ఆ యొక్క దురద, ఆ యొక్క చీము, వీటన్నిటి వల్ల తన దేహమంతా కూడా పాడైపోయినట్లుగా మనకి కనపడుతుంది. తను ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా, అంటే ఆ దురద, ఆ మంట, ఆ వేడి, ఆ బాధ, నొప్పి, గాయం సమస్తాన్ని కూడా తట్టుకోలేనటువంటి స్థితిలోనికి యోబు వెళ్ళిపోయాడు. బూడిదలోకి వెళ్ళిపోయి మరి ఆ యొక్క పెంకులు తీసుకుని తన శరీరాన్ని మరి ఆ మంట, వేడి, ఆ దురదను బట్టి మరి ఆ పెంకులతో గోకుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి యోబు విడిచిపెట్టలేదు. నిజంగా యోబు లాంటి భక్తి కానీ, యోబు లాంటి విశ్వాసం కానీ ఈరోజు ప్రతి క్రైస్తవుడికి కూడా ఉండాలి. ఈరోజు చిన్న చిన్న గాయాలు తగిలిన, చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్న, దేవుని మీద కోపించే విశ్వాసులు ఉంటున్న ఈ రోజుల్లో తన ప్రాణం పోతున్నప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని దేవుని మీద ఎంతో నమ్మకము, ఎంతో భక్తి, ఎంతో విశ్వాసాన్ని కలిగినటువంటి భక్తుడి కింద యోబు మనకి కనబడుతున్నాడు. మరి ఇదంతా కూడా భార్య చూస్తూ ఉన్నది. భార్య కూడా ఒకానొక స్థితిలో తన భర్తకి కలిగినటువంటి ఆ బలహీనతను బట్టి, ఆ యొక్క వేదనను బట్టి, ఆ బాధను బట్టి, శ్రమను బట్టి మరి భార్య కూడా ఏమంటుందంటే, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? అంటే ఇది రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటిది మరి తన భర్త పడుతున్నటువంటి ఆ వేదనని చూడలేక మరి ఇటువంటి మాట యోబు భార్య అనుండవచ్చు. లేకపోతే తనకి ఉన్నటువంటి అవిధేయతను బట్టి కూడా ఈ మాట అనేది యోబు విషయంలో తన భార్య మాట్లాడినట్లుగా మనం గమనించవచ్చు. కానీ ఏమంటుంది భార్య? దేవునిని దూషించి మరణము కమ్మెనను. ఈరోజు మనం భక్తిగా ఉంటూ ఉంటే, మనం దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటూ ఉండగా, దేవుని సేవలో నమ్మకముగా వాడబడుతూ ఉండగా, మరి బయట వ్యక్తులు కాదు కానీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే కొన్ని సందర్భాల్లో మనల్ని వెనకకి లాగుతూ ఉండవచ్చు. కానీ ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఒకసారి దేవుని యందు నమ్మికని కలిగినటువంటి మనం, ఒకసారి దేవునితో సహవాసం మొదలుపెట్టినటువంటి మనం, మరి కుటుంబంలో మరి బిడ్డల వల్ల ఇబ్బంది కలిగిన, భార్య వల్ల ఇబ్బంది కలిగిన, భర్త వల్ల ఇబ్బంది కలిగిన, దేవుని విషయంలో మాత్రం మొదటి స్థానాన్ని దేవునికే ఇచ్చే విశ్వాసులుగా ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాల్సినటువంటి అవసరత అనేది ఎంతైనా ఉన్నది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మరి ఎంతో మంది భక్తుల యొక్క జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ గ్రంథంలో భక్తుల ద్వారా రాయించున్నాడు.
మరి ఇది ఒక చరిత్ర లేకపోతే ఇది ఒక పుస్తకం అని మనం విడిచిపెట్టేయడం కాదు, కానీ యోబు జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి, యోబు జీవితం నుండి మన అనుదిన జీవితాల్లో ఏ విధముగా నడుచుకోవాలి అనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా మనం గమనించాలి. ఈరోజు యోబు నుంచి ఒక భక్తిపరుడు కింద మనం చూడొచ్చు, భయభక్తులు కలిగినటువంటి భక్తుడిగా మనం చూడొచ్చు, బిడ్డల పట్ల ఎంతో బాధ్యతను కలిగినటువంటి ఒక తండ్రిగా మనం చూడొచ్చు. మరి దేవుని విషయంలో తనకి కలిగిన సమస్తము కూడా కూలిపోయినప్పటికీ కూడా దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు అని ఒక గొప్ప విశ్వాస యోధుడిగా మనం యోబుని మనం చూడొచ్చు. కాబట్టి ఈరోజు భార్య కూడా సాటైనటువంటి సహాయముగా ఉండవలసినటువంటి భార్య కూడా ఒకానొక దినాన ఒకానొక క్షణాన ఆ భర్త పడుతున్నటువంటి ఆ బాధ, వేదన, కష్టం, ఆ శ్రమను బట్టి మరి భర్తతో పాటు కలిసి మరి ప్రార్థించాల్సింది పోయి ఈరోజు మరి భర్తకి ఎగెయినెస్ట్గా దేవుణ్ణి దూషించు అనే మాటలు ఇక్కడ తన భార్య మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి భర్తకి కష్టం వస్తే భార్య తోడుగా ఉండాలి, భార్యకి కష్టం వస్తే భర్త తోడుగా ఉండాలి. ఇరువురు కూడా దేవుని విషయంలో మరి ఎప్పుడు కూడా వేరే విధానంలో ఎప్పుడు కూడా మరి ఆలోచనలు అనేవి కలిగి ఉండకూడదు. కానీ ఇక్కడ యోబు భార్య మాత్రం ఏమంటుంది, దేవుని దూషించి మరణము కమ్మెనెను. కానీ అలాంటి మరి శారీరకంగా మరి బాధపడుచు ఉన్నాడు యోబు, మానసికంగా కృంగిపోయాడు యోబు. అసలు తన జీవితం ఏంటి అనే ఒక ప్రశ్న గనక తన హృదయంలోనికి వస్తే మరి ఎలాంటి ఒక హోప్ కానీ తన జీవితంలో ఒక ఆశ కానీ ఏమీ కూడా లేనటువంటి స్థితిలో కూడా దేవుని విషయంలో మరి అలాంటి ఒక స్టాండ్ అనేది తీసుకోవడం అనేది నిజంగా యోబు ఒక గొప్ప విశ్వాస యోధుడి కింద మనకి కనబడుతూ ఉన్నాడు. అందుకే ఎప్పుడైతే భార్య ఈ మాటలు మాట్లాడిందో యోబు వెంటనే అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. ఏమనేసాడు? మూర్ఖురాలు అనే పదము ఇక్కడ యోబు తన భార్యను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. అందుకే జ్ఞానైనటువంటి మరి సొలొమోను కూడా సామెతల గ్రంథంలో మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అనే మాటలు మనకి కనబడుతున్నాయి. అంటే జ్ఞానవంతులు, జ్ఞానము అంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం అంటాడు దేవుడు. యోబు భక్తుడు మనకి చెప్తూ ఉన్నాడు. అంటే జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని యొక్క జ్ఞానం అనేది ప్రతి విశ్వాసకి కూడా చాలా అవసరం. కాబట్టి ఈరోజు యోబు యొక్క భార్యని మరి యోబు అంటున్నటువంటి మాట, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మరి ఇక్కడ ఒక గొప్ప మాటలు యోబు పలుకుచూ ఉన్నాడు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా. అంటే ఇక్కడ అన్నీ ఇచ్చినప్పుడు దేవుడు మంచుడైపోతాడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకి విరోధి అయిపోతాడు. ఒకవేళ ఇంకొంచెం కఠిన శ్రమలు వచ్చినప్పుడు అసలు దేవుడే లేడు అని ఒక ట్రాన్స్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా విశ్వాసులు ఉండకూడదు. ఏమున్నా దేవుడితో మనం జాగ్రత్తగా ఉండాలి. ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకే మాదిరికరమైనటువంటి స్థితిలో ప్రతి విశ్వాసి కూడా జీవించడం అనేది ఎంతో అవసరం. కాబట్టి ఇక్కడ యోబు ఒక గొప్ప మాటలు దేవుని విషయంలో మాట్లాడుతున్నాడు. దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపక తగదా అనెను. అంటే ప్రతిసారి మనం ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలా. ఒకవేళ కీడు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుణ్ణి దూషించి దేవుడికి దూరం అయిపోయి మరి అలాంటి భక్తి మనం కలిగి ఉండకోకూడదు. మేలొచ్చినా కీడొచ్చినా నిత్యము కూడా దేవునితోనే సహవాసాన్ని కలిగి ఉండాలి అని ఆనాడు యోబు మరి అనేక మంది విశ్వాసులకు ఒక మాదిరిని యోబు పెట్టినట్లుగా మనకి కనబడుతుంది. ఇన్ని మాటల్లో కూడా ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అంటే మనసులోనూ పాపము చేయలేదు, నోటి మాటతోనూ పాపం చేయలేదు. తన యొక్క ఆలోచనలో కూడా మరి దేవుని విషయంలో పాపం అనేది చేయలేనట్లుగా మనకిక్కడ కనబడుతుంది. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా యోబు నుండి ఎన్నో విషయాలు ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవలసినటువంటి అవసరత మరి ఎంతైనా ఉన్నది. యోబు లాంటి ప్రవర్తన మనం కలిగి ఉందాం. న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయాన్ని కలిగిన వాడు, దేవుని యందు భక్తిని కలిగిన వాడు,
అలాగే చెడుతనాన్ని విసర్జించినటువంటి ఒక గొప్ప భక్తుడి కింద యోబు కనబడుతున్నాడు. ఈరోజు మరి తన పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో అని చెప్పి అరుణోదయాన్ని లేచి మరి తన బిడ్డల కోసం దహన బలులు అర్పిస్తూ దేవుని మీద ఆధారపడినటువంటి ఒక గొప్ప ప్రార్థన పరుడు కింద మరి యోబు మనకి కనపడుతున్నాడు. అలాగే మరి ఈ లోకంలో ఎంతోమంది ఉండగా మరి దేవుడి యొక్క చూపు కానీ సాతానుడి యొక్క చూపు కానీ యోబు మీద ఉన్నదంటే యోబు ఎంత భక్తిపరుడో, యోబు మరి ప్రజలందరిలో ఆనాటి ఉన్నటువంటి మనుషులందరిలో కూడా మరి ఎంత గొప్పవాడిగా ఉన్నాడో మనం మరి ఆ సందర్భాన్ని బట్టి మనం గమనించుకోవాలి. ఈరోజు తన కుటుంబం మరి కోల్పోయాడు, తనకున్న ఆస్తిని కోల్పోయాడు, తనకున్న పరివారిని కోల్పోయాడు, తనకు